Hi students, so welcome back to my channel. This is the me Ravi Kumar sir. The మరి అదే విధంగా స్పాట్ అడ్మిషన్లో భాగంగా మనకి యూనివర్సిటీ మీరు వెబ్సైట్ చూసినప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మరి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఇన్స్టిట్యూట్ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే జరిగింది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫర్ స్పాట్ అడ్మిషను 2వ తారీఖు మండే. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గమనించగలరు. 2వ తారీఖు మండే. మరి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేస్తున్నట్టయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలు మరి ఇంజనీరింగ్ సీట్ కోసం చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ సీట్ కోసం మీ యొక్క బంధువులు కానీ మీ బంధువుల అమ్మాయి కానీ బంధువుల అబ్బాయి కానీ చూస్తుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరి న్యూస్ అనేది ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా న్యూస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్లో 2వ తారీఖుని మండే అయితే ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ టైము 11 గంటల నుంచి 1 PM వీళ్ళు టైం ఇచ్చారు. వెన్యూ అసెంబ్లీ హాలు, మెయిన్ బిల్డింగు, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ. నో క్యాండిడేట్ ఈజ్ పర్మిటెడ్ టు రిజిస్టర్ ఆఫ్టర్ 1 PM. ఆఫ్టర్ 1 PM తర్వాత అసలు క్యాండిడేట్ ఎవరు అలో లేదు. నో క్యాండిడేట్ పర్మిటెడ్ అటెండింగ్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ వితౌట్ ఒరిజినల్ టీసీ. ప్రతి ఒక్కళ్ళు ఒరిజినల్ టీసీ అయితే తీసుకురావాలమ్మా. మీరు ఒరిజినల్ మరి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇవి వచ్చినా రాపోయినా జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ టీసీ అయితే కావాలి. ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే బయోమెడికల్ ఇంజనీరింగ్లో 6 ఉన్నాయి. మరి మెకానికల్లో 1 ఉంది. మైనింగ్లో అయితే 19 ఉన్నాయి. బయోమెడికల్, మెకానికల్, మైనింగ్ ఈ 3 ఉన్నాయి. మిగతా బ్రాంచెస్ అయితే లేవు. ఆఖరికి సివిల్ లేవు, సిఎస్సి లేవు, త్రిబుల్ లేవు, ఈసీ లేవు, ఏఎంఎల్ లేవు. అన్నీ నిల్లు ఉన్నాయి. మనకి వేకెన్సీస్ అవైలబుల్ వేకెన్సీస్ అయితే 6. బయోమెడికల్ 6, మెకానికల్ 01, మరి 1 ఉంది. మైనింగ్ అయితే 19 ఉంది. మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మా బయోమెడికల్లో ఫిజికల్లో ఓసీ ఫిజికల్ క్యాండిడేట్ 1 ఉంది, ఎస్సీ గర్ల్స్ 1 ఉంది, ఎస్టీ జనరల్ 1 ఉంది, ఎస్టీ గర్ల్స్ 1 ఉంది, బీసీ జనరల్ 1 ఉంది, బీసీ గర్ల్స్, బీసీఏ గర్ల్స్ 1, మొత్తం 6 ఉన్నాయి. మరి మెకానికల్ ఇంజనీరింగ్లో బీసీడీకి 1 ఉంది. బీసీడీ ఎవరైతే ఉంటారో అది వాళ్ళు ఎవరైనా రానోళ్ళు ఉంటే ఓసీకి కన్వర్షన్ చేయడం జరుగుతుంది. ఓసీ వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. మరి అదేవిధంగా మైనింగ్లో ఓసీకి 1 ఉంది, ఓసీ ఎన్సీసీ, ఎస్సీ జనరల్, ఎస్సీ ఈ విధంగా ఎస్టీ గర్ల్స్ ఈ విధంగా మొత్తము 19 ఉండటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి వీళ్ళ టర్మ్స్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ కన్వీనర్ టీసీ వెబ్సైట్ అడ్మిషన్ వూ హ్యావ్ నాట్ టేకన్ అడ్మిషన్. ఎవరైతే అడ్మిషన్ తీసుకోలేదో ఎక్కడ కూడా అటెండ్ అవ్వలేదు. స్పాట్ అడ్మిషన్ మెయిన్ బిల్డింగు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడికి అటెండ్ అవ్వచ్చు. మెయిన్ బిల్డింగ్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఉందో అటు తార్నాక్ నుంచి అయినా రావచ్చు, ఇటు కానీ ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి అయినా మీరు ఎంట్రీ అవ్వచ్చు విద్యానగర్. అదేవిధంగా క్యాండిడేట్ బిలాంగ్ టు అదర్ స్టేట్ కంప్లీట్లీ స్టడీడ్ అదర్ స్టేట్ ఊజ్ పేరెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ రెసైడింగ్ నాట్ ఎలిజిబుల్. అంటే వేరే స్టేట్ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్ ఇక్కడ చదివి ఉన్న వాళ్ళు అయితేనే మరి వాళ్ళు ఎలిజిబుల్. వేరే స్టేట్ ఏపీ స్టేట్లో చదివిన వాళ్ళు, ఏపీ స్టేట్లో మీరు పేరెంట్స్ మీరు అక్కడికి చెందిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. క్యాండిడేట్ షాల్ నాట్ బి అలౌడ్ స్పాట్ వితౌట్ వెరిఫైయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్. ఒరిజినల్ సర్టిఫికెట్స్ కంపల్సరీగా అన్నీ తెచ్చుకోండి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ నాట్ అప్లికబుల్ క్యాండిడేట్ అడ్మిట్ అండర్ అడ్మిషన్. ఈ ట్యూషన్ ఫీజు అనేది నాట్ అప్లికబుల్. హాస్టల్ ఫెసిలిటీ నాట్ ప్రొవైడెడ్. Hostel facility is not provided to the candidates. Interested eligible candidates are advised to report at Assembly Hall main building, University College of Engineering, ఉస్మానియా యూనివర్సిటీ. 11 గంటలకి మీరు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇవాళ 31వ తారీఖు, రేపు 1వ తారీఖు సండే, ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి క్యాండిడేట్స్ నీడ్ టు సబ్మిట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపీస్ అట్ రిజిస్ట్రేషన్ డెస్క్, నాన్ రిఫండబుల్ 1000 రూపీస్ అట్లా కట్టాలి. దెన్ ఓన్లీ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. ది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షుడ్ సబ్మిట్ స్పాట్ బై 1 PM. 1 PM లోపు మీరు సబ్మిట్ చేసేయాలి. మీరు మార్నింగ్ వెళ్ళిపోతే మరి హైదరాబాద్లో ఉంటే మార్నింగ్ వెళ్ళిపోతే మరి 10 గంటలకల్లా అక్కడికి రీచ్ అయ్యేటట్టు చూడండి. ఫైనలైజ్ మెరిట్ ఆఫ్టర్ 1 PM నో క్యాండిడేట్ ఈజ్ పర్మిట్ ఫర్ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి 1000 రూపీస్ కట్టి. మరి అదేవిధంగా ఫిల్లింగ్ది ఈ సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాలి. ఒరిజినల్
ఎస్ఎస్సి ఇంటర్, ఇది మామూలు స్టోరీయే, పాత స్టోరీయే. టీసీ ఒరిజినల్, క్యాస్ట్ ఇఫ్ అప్లికబుల్, ఇన్కమ్ ఇఫ్ అప్లికబుల్. మరి అదేవిధంగా వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ ఫస్ట్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ ఆర్డర్ మెరిట్. ఫస్ట్ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు, తర్వాత ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు రాకపోతే ఐపీఈ వాళ్ళకి ఇస్తారు. ఐపీఈ 40% సీట్స్ 40% ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ వేకెన్సీస్ ఆర్ స్టిల్ లెఫ్ట్, క్యాండిడేట్ వితౌట్ 2024 ర్యాంక్ పాస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10+2 ఈజ్ ఈక్వలెంట్ పర్మిట్ వీళ్ళకి ఇస్తారు. ఫర్దర్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిట్ హియర్ ఇన్ఫార్మ్డ్ దట్ స్పాట్ అడ్మిట్ సబ్జెక్ట్ టు రాటిఫికేషన్, కన్వీనర్ రాటిఫికేషన్ చేస్తాడు. TG up to 2020 in case of spot admit given particular candidate is not ratified by the convener, he has to quit the college. అంటే కన్వీనర్ అగ్రీ అవ్వాలి మనం రాటిఫికేషన్ చేస్తే. క్యాండిడేట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ దోస్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ తెలంగాణ ఏపీ షల్ ఆస్క్ గెట్ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ అండ్ గ్రాంట్ ద అడ్మిషన్. ఇవి టర్మ్స్ కండిషన్స్. మరి అదేవిధంగా మరి యూనివర్సిటీ రిజర్వ్ టు రైట్ టు క్యాన్సిల్ ద అడ్మిషన్ క్యాండిడేట్ అట్ ఎనీ స్టేజ్ ఇఫ్ డిటెక్ట్ ఎనీ ఫాల్ట్ అని ఉంటే వీళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్ క్యాండిడేట్స్ కన్స్టిట్యూట్ బై కాలేజ్ అండ్ షాల్ డిసైడ్ అబౌట్ మ్యాటర్స్ పర్టైనింగ్ ద అడ్మిషన్ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ అండ్ కమిట్ డెసిషన్ అండ్ షాల్ ఫైనల్ ద బైండింగ్. కాల్ ఫర్ కౌన్సిలింగ్ డజంట్ గ్యారంటీ ఫర్ ఎనీ అడ్మిషన్. ఇప్పుడు మీరు అడ్మిషన్కి వచ్చారనుకోండి, అడ్మిషన్ గ్యారంటీ అయితే లేదు. ముందు వెళ్ళి కొంతమంది ఏం చేస్తారని మీరు ఎందుకు పిలిచారని వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. కాబట్టి ముందే ఇది మీరు అడ్మిషన్ అయితే నో గ్యారంటీ. ద ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ షాల్ పే ద ఫుల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, అటానమస్ ఫీజు అండ్ కన్వీనర్ ప్రాసెసింగ్ ఫీజు యాజ్ పర్ విల్. ఈ ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ బయోమెడికల్ 50,000, మెకానికల్ 50,000, మైనింగ్ వాళ్ళకి అయితే 1 lakh కట్టాలి. ఇది అందరు కట్టారు. అటానమస్ ఫీజు 1 time ఓన్లీ అందరు కట్టాలి. కన్వీనర్ ప్రాసెసింగ్ ఫీజు 1 time ఓన్లీ. టీజీ అప్సెట్ 2024 వాళ్ళు 1,300 కట్టాలా. కన్వీనర్ ప్రాసెసింగ్ ఫీజు ఫైన్ 1,000 రూపీస్ అది కట్టాలి. ఇక 2024 నాట్ క్వాలిఫైడ్ అయితే 2,100 కట్టాలి. ఇది ప్రిన్సిపల్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఇది ప్రింట్అవుట్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మన టైము డేట్ కూడా ఉంది కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో BE మెకానికల్ 1 సీట్ ఉంది. మరి అదేవిధంగా బయోమెడికల్ మరి 6 ఉన్నాయి. మరి మైనింగ్ అయితే 9 ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.